హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజైతే నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇలా ఒకసారి టమాటా కొత్తిమీర చట్నీ ట్రై చేయండి. దీనికి కావాల్సినవి ఒకసారి చూద్దాము. ముందుగా పల్లీలు వేయించుకుందాము. ఆల్రెడీ స్టవ్ పెట్టి కడాయి వేడి చేశాను. ఒక 1 కప్ అయితే స్మాల్ కప్ 1 కప్ తీసుకున్నాను పల్లీలు. సో చూసారు కదా, పల్లీలు వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ పోసుకుందామండి. ఒక 2 పావులు ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాము. మరి ఎక్కువ మంట పెట్టొద్దండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. చిట్లకుండా మామూలుగా వేడైనప్పుడే వేసుకోవాలండి పచ్చిమిర్చి, లేదంటే బయటకు వచ్చి పడుతుంది. నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి పచ్చిమిర్చి. 1/2 కిలో టమాటా తీసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకుందాము. చూసారు కదా, పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. అదే ఆయిల్లో నాటు టమాటాలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు ఒక పిరికెడు అంటే ఒక కట్ట కొత్తిమీర కట్ట వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కొత్తిమీర, ఎందుకంటే టమాటా కొత్తిమీర చట్నీ కదా. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. ఒక 4 రెబ్బలు. కొంచెం మంట పెట్టుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ టమాటాలలో నీరు బాగా వస్తుందండి మంచిగా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. ఈలోపు మనం పచ్చిమిర్చి ప్లస్ పల్లీలు కలిపి పేస్ట్ చేద్దాము. కొంచెం ఉప్పు వేసుకొని స్పూన్ తీసుకున్నానండి ప్రస్తుతానికైతే. ఇప్పుడు టమాటాలు కూడా ఉడికిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారాక మిక్సీ వేసుకుందాము. చూసారా అండి, మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి పల్లీలు కూడా పేస్ట్ చేశాను కదా, దాంట్లోకి కొన్ని వెల్లిపాయలు కొంచెం సాల్ట్ కూడా తీసుకుందాము. ఆల్రెడీ ఇందాక వేసాం కదా పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాము. వేసుకొని మిక్సీ పట్టేద్దాము. చూసారు కదండి, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాము. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇలా టమాటా పచ్చడి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో బాయ్ ఫ్రెండ్స్.